నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన కథనాత్మక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం గణేశుని జననం మరియు బలిదానం అనే మూల గ్రంథం నుండి తీసుకున్న ఒక అద్భుతమైన పౌరాణిక కథను తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక పాత కథ మాత్రమే కాదు సుమా. సృష్టి, బాధ్యత మరియు అస్సలు ఊహించని ఒక పెద్ద మలుపు ఇవన్నీ కలగలిపిన ఒక అద్భుతమైన ప్రయాణం. సరే, అసలు మాయామట్టి ఒక పురాణ కాపలాదారుగా ఎలా మారగలదు? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. మనం రోజూ ఆడుకునే మట్టిలాంటి ఒక సాధారణ వస్తువు అకస్మాత్తుగా ఒక రియల్ లైఫ్ సూపర్ హీరోగా ఎలా మారుతుందనేది ఈరోజు మన కథలో అసలైన మ్యాజిక్. ఇంట్లో పార్వతీదేవి, పర్వతంపై ఒక ప్రశాంతమైన ఉదయం. అవును, మన మూల గ్రంథం ఒక అందమైన, ఎంతో ప్రశాంతమైన దృశ్యంతో మొదలవుతుంది. ఆ పర్వతం మరేదో కాదు, ప్రసిద్ధి చెందిన కైలాస పర్వతం. ఒకరోజు పార్వతీదేవి కైలాస్ పర్వతంపై ఉన్న తన ఇంట్లో స్నానానికి సిద్ధమవుతోంది. ఇది వినడానికి చాలా సాధారణమైన రోజువారీ పనిలాగనే అనిపిస్తోంది కదా. కాని ఈ చిన్న సాధారణ క్షణమే త్వరలో ఒక పెద్ద చారిత్రక ఘట్టానికి ఎలా దారితీసిందో మనకు ముందు ముందు అర్థమవుతుంది. అద్భుతమైన పసుపు శిల్పం, ఒక మాయా స్నేహితుణ్ణి తయారుచేయడం. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. ఒక సాధారణమైన ఉదయం ఎలా ఒక అద్భుతమైన సృష్టికి దారితీసిందో చూద్దాం. ఇక్కడ ఒక ప్రత్యేకమైన పదార్థం కీలక పాత్ర పోషించింది. అదే ఈ పసుపు ముంద, అంటే స్నానానికి వాడే పసుపు. కాని ఈ కథలో ఇది అచ్చం పిల్లలు ఆడుకునే మ్యాజిక్ ప్లేడో లేదా మోడలింగ్ క్లేలాగా పనిచేస్తుందన్నమాట. పార్వతీదేవి తన శరీరంపై ఉన్న పసుపును తీసుకుని దాన్ని రంగురంగుల మోడలింగ్ క్లేలాగా ఒక ఆకారంలోకి తీసుకురావడం మొదలుపెట్టింది. భలే ఉంది కదా. పసుపు ముద్దను తీసుకోవడం, దానికి ప్రాణం పోయడం, గణేశుడిని సృష్టించడం. గ్రంథం ప్రకారం ఇదంతా ఒక మాయాజాలంలా జరిగిపోయింది. ఆ పసుపు మట్టికి ఒక ఆకారాన్నిచ్చి దానికి ఒక మాయా స్పర్శతో ఏకంగా ప్రాణాన్నే పోసింది పార్వతీదేవి. అలా పుట్టిన ప్రాణే మన గణేశుడు. ఇది కేవలం బొమ్మల తయారీ కాదు సుమా, అదొక ప్రాణప్రతిష్ఠ. సృష్టించిన వెంటనే అతనిని తన సొంత విశ్వాసపాత్రుడైన కుమారుడుగా ఆమె ప్రకటించింది. ఆ మాటల్లోనే తెలుస్తుంది వారి మధ్య క్షణాల్లో ఏర్పడిన ఆ బలమైన బంధం. సృష్టించిన మరుక్షణమే గణేశుడు తన సొంత కొడుకని, తనకు అత్యంత నమ్మకస్తుడని ఒక శక్తివంతమైన ప్రకటన చేసింది. అత్యుత్తమ సెక్యూరిటీ గార్డ్, క్లబ్ హౌస్ తలుపు వద్ద కాపలా. అవును, అప్పుడే పుట్టిన ఈ అబ్బాయికి వెంటనే ఒక పెద్ద ఉద్యోగం వచ్చేసింది. తన తల్లిని ఎవరూ ఇబ్బంది పెట్టకూడదని ఆ బాలుడు ఒక అత్యుత్తమ సెక్యూరిటీ గార్డ్ పాత్ర తీసుకున్నాడు. పార్వతీదేవి ప్రశాంతంగా స్నానం చెయ్యాలనుకుంది. దానికి ఒక నమ్మకమైన రక్షకుడు కావాలి. అందుకే గణేశుణ్ణి తలుపు వద్ద కాపలాగా ఉంచింది. ఎవ్వరినీ లోపలికి రానివ్వకూడదన్నది ఆ బాలుడి టాప్ సీక్రెట్ మిషన్. తల్లి మాట జవదాటకుండా కాపలా కాయడమే అతని మొట్టమొదటి డ్యూటీ. కానీ ఒక ఘర్షణ మరియు దిగ్భ్రాంతికరమైన ముగింపు, ఒక ఊహించని అపార్థం. ఇక్కడే మన కథనం ఒక నాటకీయ మలుపు తీసుకుంటుంది. ఎవ్వరూ ఊహించని విధంగా శివుడు అక్కడికి రావడంతో వాతావరణమంతా ఒక్కసారిగా వేడెక్కుతుంది. ఒక్కసారి దీన్ని ఒక ఇద్దరు సూపర్ హీరోల మధ్య జరిగే క్లాష్ లాగా ఊహించుకుందాం. ఎడమవైపున విధి నిర్వహణలో ఉన్న నమ్మకమైన గాడ్, అంటే తల్లి ఆజ్ఞ కోసం ప్రాణాలైనా ఇచ్చే గణేశుడు. కుడివైపున దైవిక ఆగ్రహంతో ఉన్న శివుడు, ఎలాగైనా లోపలికి వెళ్లి తీరాలని పట్టుబడుతున్నాడు. ఇద్దరూ తమ తమ పనుల్లో కరెక్టే, కాని ఇదొక అతిపెద్ద అపార్థంగా మారిపోయి ఒక భారీ యుద్ధానికి దారితీసింది. ఈ ఉత్కంఠభరితమైన పోరాటం ఎలా ముగిసిందో చూసే ముందు ఈ టైంలైన్ గమనిస్తే, ఉదయం 10 గంటలకు పార్వతీదేవి స్నానానికి సిద్ధమైంది. 10:15కి పసుపు ముద్దతో గణేశును జననం. 10:20కి కాపలా విధులు మొదలయ్యాయి. కాని 10:30 కల్లా శివుని రాక, దాడి జరిగిపోయాయి. కేవలం అరగంట వ్యవధిలో ఇన్ని పరిణామాలు! ఇదసలు నమ్మశక్యంగా లేదు కదా. మరియు చివరగా శివుడు తన దైవీక ఆగ్రహంతో గణేశుని తలను నరికి తక్షణమే చంపేశాడు. మూలగ్రంథంలోని ఈ వాక్యం నిజంగా షాకింగ్గా ఉంటుంది. లోపలికి వెళ్లనివ్వలేదన్న కోపంతో శివుడు ఆ నమ్మకమైన బాలుడి తలను ఖండించాడు. ఎంతో అద్భుతంగా మొదలైన ప్రయాణం క్షణాల్లో అత్యంత విషాదకరంగా ముగిసిపోయింది. కాని తెగిపడిన తల మరియు కోపంతో ఉన్న శివుడితో పౌరాణిక ప్రపంచంలో తర్వాత ఏమి జరగవచ్చు? ఇక్కడే అసలైన సస్పెన్స్ మిగిలిపోయింది. ప్రాణాలు కోల్పోయిన ఆ మాయాబాలుడి కథ ఇంతటితో ముగిసిపోయిందా,
లేక మరేదైనా మహాద్భుతం జరగనుందా? ఆసక్తికరమైన ఈ ప్రశ్నతోనే మన ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.